మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ అసిటైల్ క్లోరైడ్ మీన్స్ కార్బాక్సిలైల్ క్లోరైడ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి Z తో ప్రోడక్ట్ అనేది రియాక్ట్ అయినప్పుడు RCOO అనేది ఫామ్ అవుతుంది. అంటే కీటోన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఇన్సర్షన్ అనేది జరిగింది. సో ఆల్కైల్ గ్రూప్ అనేది ఇన్సర్షన్ జరగాలంటే మనం తీసుకునే రియేజెంట్స్ లో ఏముండాలి, ఆల్కైల్ గ్రూప్ అనేది ఉండాలి. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది. సో దిస్ ఈజ్ ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ కూడా ఆర్ గ్రూప్ అనేది ఉంది కాబట్టి ఇవి రెండు ఇన్సర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ PDBSO4 అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద రెడక్షన్. సో రెడక్షన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి రెడ్యూస్ అవుతుంది. సో RCH2Cl అనేది ఫామ్ అవుతుంది, లేదంటే RCH3 అనేది ఫామ్ అయిపోతుంది టోటల్ గా రిలీజ్ అయిపోయి. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే రోడియం క్లోరైడ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఫాస్ఫిన్ అనేది ఇక్కడ మనకి ఇది అవుతుంది, సో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ యూజ్ చేసే ఏమేం కాంపౌండ్స్ వస్తాయంటే RCOOCl ఈజ్ గివ్స్ రైస్ టు Z అనేది రియాక్ట్ అయితే RCOO అనేది వస్తుంది. సో Z షుడ్ బి R2CuLi లేదంటే R2CD అయినా అయి ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఒకటి అవుతుంది మనకి ఇచ్చిన కాంపౌండ్ Z అనేది. సో A and B ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.